ది పవర్ ఆఫ్ నౌ. ప్రస్తుత క్షణంలో మరింత బాధను సృష్టించుకోకండి. ఈ సృష్టిలో ఏ ఒక్కరి జీవితం కూడా బాధలు, దుఃఖాల నుండి పూర్తిగా విముక్తం కాదు. అయితే వాటిని తప్పించుకోవాలని చూడటం కన్నా వాటితో ఎలా జీవించాలో నేర్చుకోవడమే అసలైన ప్రశ్న కదా. మనుషులు అనుభవించే చాలా వరకు బాధలు అనవసరమైనవి. మీ మనస్సును మీ అదుపులో ఉంచుకోకుండా అది చెప్పినట్లే మీ జీవితం నడుస్తున్నంతకాలం ఆ బాధలను మీకు మీరే సృష్టించుకుంటున్నారు అని అర్థం. ఇప్పుడు మీరు సృష్టించుకుంటున్న బాధ అనేది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోవడం నుండే పుడుతుంది. అది జరుగుతున్న పరిస్థితిని అసంకల్పితంగా ఎదిరించడం, ప్రతిఘటించడం వల్లే కలుగుతుంది. ఆలోచనల పరంగా చూస్తే ఈ ప్రతిఘటన అనేది పరిస్థితులను తప్పుపట్టడం లేదా తీర్పు చెప్పడం, జడ్జ్మెంట్ రూపంలో ఉంటుంది. భావోద్వేగాల పరంగా చూస్తే అది ఒక రకమైన వ్యతిరేకత, నెగటివిటీ. ఈ బాధ తీవ్రత అనేది ప్రస్తుత క్షణాన్ని మీరు ఎంతగా ఎదిరిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు మీ మనస్సుతో ఎంతగా మమేకమై ఉన్నారనే దానిపై ఆ ప్రతిఘటన ఆధారపడి ఉంటుంది. మనస్సు ఎప్పుడూ వర్తమానాన్ని, ఇప్పటి క్షణాన్ని తిరస్కరించి దాని నుండి తప్పించుకోవాలని చూస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మీ మనస్సు అదుపులో మీరు ఎంతగా ఉంటే మీరు అంతగా బాధలు అనుభవిస్తారు. దీన్నే ఇంకోలా కూడా చెప్పవచ్చు, మీరు వర్తమానాన్ని ఎంతగా గౌరవిస్తూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో. బాధల నుండి, దుఃఖం నుండి మరియు అహంకారంతో నిండిన మనస్సు నుండి మీకు అంతగా విముక్తి లభిస్తుంది. మనస్సు ఎప్పుడూ అలవాటు ప్రకారం వర్తమానాన్ని ఎందుకు తిరస్కరిస్తుంది లేదా ఎదిరిస్తుంది? ఎందుకంటే గతం మరియు భవిష్యత్తు అనే కాలం, టైం లేకుండా మనస్సు మనుగడ సాగించలేకపోవడమే కాకుండా తన ఆధిపత్యాన్ని చెలాయించలేదు. అందుకే సమయంతో సంబంధం లేని శాశ్వతమైన వర్తమానం దానికి ఒక ముప్పులా కనిపిస్తుంది. నిజానికి కాలం, మనస్సు రెండూ విడదీయరానివి. ఒకసారి మనుషులు లేని భూమిని ఊహించుకోండి. అక్కడ కేవలం చెట్లు, జంతువులు మాత్రమే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు కూడా అక్కడ గతం, భవిష్యత్తు ఉంటాయా? అప్పుడు కాలాన్ని గురించి మాట్లాడటానికి ఏదైనా అర్థం ఉంటుందా? అక్కడెవరైనా ఉండి సమయం ఎంతయింది లేదా ఈరోజు తేదీ ఎంత అని అడిగితే ఆ ప్రశ్నలకి అక్కడ ఎలాంటి అర్థమూ ఉండదు. ఒక చెట్టునో లేక ఒక పక్షిని చూసి అలాంటి ప్రశ్న అడిగితే అవి ఆశ్చర్యపోతాయి. ఏ సమయంలోనా అని అవి తిరిగి అడుగుతాయి. సమయం అంటే ఎప్పుడు? ఇప్పుడే, నౌ. సమయం అంటే ఈ క్షణమే కదా, అంతకంటే ఇంకేముంటుంది అంటాయి. అవును, ఈ ప్రపంచంలో మనం పనులు చేసుకోవడానికి మనస్సు కావాలి, సమయమూ కావాలి. కానీ ఒక దశలో అవి మన జీవితాలను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుంటాయి. అక్కడి నుండే మన జీవితంలో అశాంతి, బాధ, దుఃఖం మొదలవుతాయి. మనస్సు ఎల్లప్పుడూ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ప్రస్తుత క్షణాన్ని గతం మరియు భవిష్యత్తు అనే తెరలతో కప్పి ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. అలా చేసినప్పుడు వర్తమానంతో విడదీయరాని అనుబంధమున్న మీ అంతరాత్మలోని ప్రాణశక్తి మరియు అనంతమైన సృజనాత్మక సామర్థ్యం కాలమనే తెర వెనుక దాగిపోతాయి. మనస్సు వల్ల మీ అసలైన నిజస్వభావం మసకబారుతుంది. మనిషి మనస్సులో గతం, భవిష్యత్తు అనే కాలానికి సంబంధించిన భారం అంతకంతకు పెరిగిపోతోంది. మనుషులంతా ఈ భారం కింద నలిగిపోతూ బాధపడుతున్నారు. అయినప్పటికీ అత్యంత విలువైన ఈ ప్రస్తుత క్షణాన్ని విస్మరించినప్పుడల్లా లేదా దాన్ని కేవలం భవిష్యత్తును చేరుకునే ఒక సాధనంగా వాడుకున్నప్పుడల్లా వారు ఆ భారాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఆ భవిష్యత్తు అనేది కేవలం మనస్సులో మాత్రమే ఉంటుంది తప్ప వాస్తవంలో ఎప్పుడూ ఉండదు. మనుషుల వ్యక్తిగత మరియు సామూహిక మనస్సులలో ఇలా పోగుపడిన కాలం తనలో గతానికి సంబంధించిన ఎంతో అవశేషపు బాధను కూడా మోస్తూ ఉంటుంది. మీకు మీరుగాని లేదా ఇతరులకు గాని ఇకపై ఎలాంటి బాధను కలిగించకూడదని మీరనుకుంటే, మీలో ఇంకా సజీవంగా ఉన్న గతపు బాధల భారాన్ని మరింత పెంచుకోకూడదని భావిస్తే, ఇకపై అనవసరమైన కాలాన్ని, గతం, భవిష్యత్తుల ఆలోచనలు సృష్టించకండి. కనీసం మీ రోజువారీ జీవితంలోని ఆచరణాత్మక అవసరాలకు మించి సమయాన్ని సృష్టించవద్దు. కాలాన్ని సృష్టించడం ఎలా ఆపాలి? నా చేతిలో ఉన్నది ఈ ప్రస్తుత క్షణం మాత్రమే అన్న సత్యాన్ని అత్యంత లోతుగా గ్రహించండి. ఈ వర్తమానాన్ని మీ జీవితానికి కేంద్ర బిందువుగా చేసుకోండి. ఇంతకు ముందు మీరు కాలంలో, గతం లేదా భవిష్యత్తులలో జీవిస్తూ అప్పుడప్పుడు మాత్రమే వర్తమానంలోకి తొంగి చూసేవారు. కానీ ఇప్పుడు మీ నివాసాన్ని వర్తమానంలో ఏర్పాటు చేసుకోండి. కేవలం మీ జీవితానికి సంబంధించిన ప్రాక్టికల్ అవసరాలను తీర్చుకోవడం కోసమే గతం మరియు భవిష్యత్తులలోకి కాసేపు వెళ్ళిరండి. ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణాన్ని సమ్మతించండి, ఎస్ అని చెప్పండి. వాస్తవంగా కళ్లెదుట ఉన్నదాన్ని అంతర్గతంగా ఎదిరించడం కంటే వ్యర్థమైన, పిచ్చితనమైన పని ఇంకేమైనా ఉంటుందా? ఎప్పటికీ ఇప్పుడే అయిన ఈ జీవితాన్ని ఎదిరించడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? ఉన్నది ఉన్నట్లుగా శరణాగతి చెందండి. జీవితానికి అవును, ఎస్ అని చెప్పి చూడండి.
అప్పుడు జీవితం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా ఎలా పనిచేస్తుందో మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రస్తుత క్షణం అంగీకరించలేనిదిగా, ఇబ్బందికరంగా లేదా భయంకరంగా ఉండొచ్చు. కానీ అది ఎలా ఉందో అలానే ఉంది. దానిని మీ మనస్సు ఎలా ముద్ర వేస్తుందో లేబుల్స్ గమనించండి. నిరంతరం తీర్పులు చెప్పే ఈ పద్ధతి ద్వారా మనస్సు బాధను, అసంతృప్తిని ఎలా సృష్టిస్తుందో పరిశీలించండి. మనస్సు ఆడే ఈ ఆటలను గమనించడం ద్వారా మీరు ఆ ఎదిరించే, ప్రతిఘటించే అలవాట్ల నుండి బయటపడతారు. అప్పుడు మీరు ప్రస్తుత క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉండనివ్వగలుగుతారు. ఇది మీకు బాహ్య పరిస్థితులతో పనిలేని ఆంతరంగిక స్వేచ్ఛను, నిజమైన అంతర్గత ప్రశాంతతను రుచి చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో గమనించండి. అవసరమైతే లేదా సాధ్యమైతే అప్పుడు తగిన విధంగా స్పందించండి. యాక్షన్ తీసుకోండి. ముందుగా అంగీకరించండి, ఆ తర్వాతే స్పందించండి. ప్రస్తుత క్షణం మీ ముందుకు దేన్ని తీసుకువచ్చినా దాన్ని మీరే స్వయంగా ఎంచుకున్నట్లుగా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఎప్పుడూ దానితో కలిసే ప్రయాణించండి, కానీ దానికి వ్యతిరేకంగా కాదు. ప్రస్తుత క్షణాన్ని మీ శత్రువులా కాకుండా మీ స్నేహితుడిగా, మిత్రుడిగా చేసుకోండి. ఈ చిన్న మార్పు మీ జీవితాన్నే ఒక అద్భుతంలా మార్చేస్తుంది.